అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కొన్ని లక్ష్మీ యోగాల గురించి మాట్లాడుకుందాము. అంటే లక్ష్మీ యోగాలు అంటే ఏంటి, ధన యోగాలు కూడా అలాగే మాట్లాడుకుందాము. బట్ ఇప్పుడేమో శ్రవణ మాసంలో ఉన్నాం. మనం అందరూ పూజలు చేస్తూ ఉంటారు, వరలక్ష్మి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. సో వాటికి పరిహారాలు ఏం చేయాలి, ధనం ఆకర్షించాలంటే ఎలాగా, అది జాతక రీత్యా ఎలా చేయాలి అనేది మాట్లాడదాం. రాశి వారిగానే మాట్లాడదాము. ఇదే ఈచ్ రాశికి ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు సెకండ్ లార్డ్ ఏమో చంద్రుడు అయ్యారు. సో చంద్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉంటే కనుక తప్పక ఏంటంటే చాలా మంచిది. వీళ్ళకి ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది అంటే వీళ్ళకి వృషభ రాశిలో ఎగ్జాల్టేషన్ అవుతుంది. సో సెకండ్ లార్డ్ 11th ఉండడం అంటే చాలా చాలా మంచి ఒక లక్ష్మీ యోగం అన్నమాట. అదొకటి కాకుండాను మనకి చూసాము అంటే లగ్నాధిపతి మనకి మెర్కురీ అయ్యారు. మెర్కురీ ఎగ్జాల్టేషన్ అంటే 4th హౌస్లో ఉన్నప్పటికీ దాంట్లో జూపిటర్తో కలయిక ఉన్నప్పుడు, ఎస్పెషలీ కన్యలో ఉన్నప్పుడు లక్ష్మీ యోగాలు ఉన్నాయని నిర్ధారించవచ్చు అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 9th లార్డ్ మనకి తెలుసు, మనకి శని అయ్యారు. సో 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ 5వ ఇంట్లో తులాలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చస్థితిలో ఉంటారు కనుక తప్పక ఏంటంటే లక్ష్మీ యోగాలు అనేది ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు దశా విశేషాలు కూడా కలిసి రావాలి. అదొకటి కాకుండా సప్దశ వచ్చినప్పుడు తప్పక మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పెద్ద సంస్థలు కానీ స్టార్టప్స్ కానీ ఇలాంటివి పెట్టుకుని ఈజీగా డబ్బు సంపాదించే ఒక యోగం కింద మనం లక్ష్మీ యోగం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అదొకటి కాకుండా శని ఎప్పుడు ఎగ్జాల్టేషన్ ఉంటే నలుగురికి హెల్ప్ చేస్తారు. నలుగురికి వాళ్ళు ఏంటంటే డబ్బు ఇచ్చే కానీ వాళ్ళ కింద పనిచేసే ఒక స్థాయి తెచ్చుకుంటారు అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ చూడడం ఏంటంటే మనం జాతక రీత్యానే చూడాలి. మనం మాట్లాడుకునేది ఏంటంటే జస్ట్ మనం రాశి వారీగా మాట్లాడుకుంటున్నాము. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా దీనికి పరిహారాలు చేసుకుంటే ఇంకా చాలా మంచిది. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మహాలక్ష్మికి వీళ్ళు చేయడం చాలా చాలా మంచిదన్నమాట. అంటే ఎప్పుడు చేయాలి, వెడ్నెస్డే మహాలక్ష్మికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా మోహిని రూపానికి చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే పాలకడ నుంచి అమృతం తెచ్చింది మోహిని అని మనం చెప్పుకుంటాం, విష్ణు స్వరూపం. సో విష్ణుమూర్తికి తప్పక వడ్డీ కాసుల వాడికి కూడా మనం పూజ చేసుకోవడం వెడ్నెస్డే చాలా మంచిదన్నమాట. కానీ మనం లక్ష్మీ యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మహాలక్ష్మికి పూజ చేసుకోవడం చాలా మంచిది. వెడ్నెస్డే విష్ణుమూర్తి స్వరూపంతో లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. బేసిక్గా ధనయోగాలు కానీ లక్ష్మీ యోగాలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 9వ రాశి, అటు లగ్నం నుంచి చూస్తాం, అటు రాశి నుంచి చూస్తాం అన్నమాట. రాశి అంటే అందరికీ తెలుసు, చంద్రుడు ఏ ఇంట్లో ఉంటారో దాన్ని రాశి అంటాము నక్షత్ర రీత్యా. సో అదొకటి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళందరికీ కూడాను టైం రావాలి. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా, ఏదైనా సరే కాలం కలిసి రావాలి అని చెప్తూ ఉంటాము. సో కాలం కలిసి రావాలి అంటే దశా సిస్టమ్ కూడా అంటే ఏంటి, మన టైం ఏంటని చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ బేసిక్గా ఏంటంటే ఎప్పుడు ఫ్రూట్ ఇస్తాయి అని చెప్పడానికి అనమాట. సో జాతక రీత్యా ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అందరికీ ఈ కాలంలో కావాల్సింది లక్ష్మి అంటే ఏంటి, ధనం కావాలి అనుకుంటారు. ధనం మూలం జగత్ అన్నీ చెప్పుకుంటూనే ఉంటాం కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్మీ యోగం అంటే ఏంటి, 9వ ఇంట్లో 9th లార్డ్ అంటే పరివర్తన ఉన్న సెకండ్ లార్డ్ తోటి అంటే ఏంటి, 2వ ఇంటి లార్డ్ తోటి పరివర్తన ఉన్న, లేకపోతే ఏంటంటే 9వ ఇంట్లో లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్న మనం ఏంటంటే ధనయోగాలు లక్ష్మీ యోగాలు అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఏంటంటే ఏ లక్ష్మికి ఏ రాశి వాళ్ళు పూజ చేయాలి అనేది చెప్పుకోవచ్చు. అంటే అందరికీ తెలుసు అష్టలక్ష్మి, అన్ని లక్ష్మియే మనం చెప్పుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండా సెకండ్ లార్డ్ అంటే 2వ ఇంటి లార్డ్ అంటే మనకి రాశి పక్కన ఉన్నది 2వ ఇల్లు అవుతుంది, రాశి మొదటి ఇల్లు అవుతుంది. అలాగే లగ్నం మొదటి ఇల్లు అవుతుంది, 2వ ఇంటి లార్డ్ సెకండ్ పక్క లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్లో ఉన్నా, లేకపోతే కొన్ని నీచభంగ రాజయోగాలు ఉన్నా కూడా మనం చెప్పుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ధనయోగాలు కానీ లక్ష్మీ యోగం నేను ఇందాక మాట్లాడినట్టు, ఎందుకంటే పూర్వీకుల ఆశీస్సులు కూడా ఉండాలి. అందుకని మనం ఎక్కువ 9th లార్డ్ అనేది చూసుకుంటాం. అంటే 9వ రాశి
అధిపతిని చూసుకుంటాం, ఆయన ఎక్కడున్నారో అని చూసుకుంటాం. అలాగే ఎగ్జాల్టేషన్ పొజిషన్లో అయినా సరే, లేకపోతే కొంచెం నీచ స్థితిలో ఉన్నా సరే, కొన్ని కండిషన్స్లో నీచభంగ రాజయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాకుండా మనం మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకునేది ఏంటంటే జూపిటర్, అంటే గురు స్థితి ఎలా ఉంది జాతకంలో అని కూడా చూసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు మనకి ఫ్రూట్ ఇస్తాయి, ఎప్పుడు రిజల్ట్ ఇస్తాయి అంటే ఎప్పటికైనా సరే టైం వచ్చినప్పుడు, కాలం కలిసి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా మనకేంటంటే దారి చూపించడం, అలాగే ఆపర్చునిటీస్ రావడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇలాగే ఏంటంటే గజకేశ్వరి యోగాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే గజకేశ్వరి యోగం కూడా చాలా మటుకు ఏంటి మనకి సంపద ఒకటి కాకుండా మనకి ఎక్కువ ఇప్పుడు రాజు లాంటి ఒక స్థితి వస్తుంది అని చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే గజకేశ్వరి యోగం అంటే ఏంటి అనేది చూద్దాం. జూపిటర్ గురు అండ్ చంద్రుడితో ఉంటుందన్నమాట. రెండు కలయిక ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో ఉండొచ్చు, ఒకరి దగ్గర నుంచి ఒకరి కేంద్రంలో ఉండొచ్చు. వెరీ ఈజీలీ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంది అని చూసుకోవడానికి అనమాట జాతకంలో. అది గురు అలాగే చంద్రుడితో ఉంటుంది. గజం ఎక్కడం అనేది అంటే ఏంటంటే రాజుల వల్లే అవుతుంది. అంటే ఏంటి, రాజు ఒక్కడే గజాన్ని పోషించగలడు అనడానికి అనమాట. సో గజకేశ్వరి యోగం అనేది కూడా మనం చూసుకుంటూ ఉంటాం. లక్ష్మీ యోగంలో ఒక యోగం కింద చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే పంచమహాపురుష యోగాలు కూడా ఉన్నాయన్నమాట. సస్యయోగం అని, హంసయోగం అని. అంటే ఏంటి, ఏదో ఒక లార్డ్, అంటే ఏంటి మనకి సపోజ్ మార్స్ ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, లేకపోతే జూపిటర్, మళ్ళీ వీనస్, అలాగే మెర్కురీ, వీళ్ళందరూ ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, అలాగే కేంద్రంలో ఉన్నప్పుడు, లగ్నం నుంచి అయినా సరే మన చంద్రుడి నుంచి అయినా సరే పంచమహాపురుష యోగాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అది కూడా టైం వచ్చినప్పుడు, అంటే కాలం కలిసి వచ్చినప్పుడు, దశ కరెక్ట్గా మనకి పీరియడ్ వచ్చినప్పుడు, ఆ దశలు వచ్చినప్పుడు తప్పక పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చూస్తాము అంటే బికాస్ ఇవి వచ్చినప్పుడు, ఈ యోగాలు వచ్చినప్పుడు, పరిపూర్ణమైనప్పుడు, అంటే టైం వచ్చినప్పుడు మీకు పరిపూర్ణంగా మీకు బ్లెస్సింగ్స్ అనేది ఉంటుందన్నమాట. అదొకటి కాకుండా పెద్దల ఆశీస్ కావాలంటే నేను ఇందాక నుంచి చెప్తున్నాను, 9th లార్డ్ కూడా చూస్తాం, 9వ ఇంటి అధిపతి చూస్తాం, భాగ్యాధిపతిని చూడడం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఎక్కడో ఉన్న స్థితిలో, అసలు హీన స్థితిలో ఉన్న వాళ్ళందరూ చాలా పైకొచ్చిన రోజులు, అంటే చాలా పైకి వచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు 1000 కోట్ల వరకు మాట్లాడుకుంటున్నారు అనమాట. అలాగే ఏంటంటే సినిమా యాక్టర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవి కొన్ని యోగాలు ఉంటూ ఉంటాయి, ఇలాంటి మంచి మంచి యోగాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ జాతక రీత్యా మనం చూస్తేనే మనకి తెలుస్తుందన్నమాట. మనం ఎప్పటికైనా సరే లక్ష్మీ యోగాల గురించి, లక్ష్మీ యోగాలు ఉండాలి అని ఎప్పుడు చెప్పుకుంటాము అంటే, ఎందుకు చెప్పుకుంటాము అంటే తప్పక ఎవరికైనా ఈజీగా పైకి రావాలి అనే ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు, ఎస్పెషలీ లక్ష్మీ యోగాలు కానీ, ధన యోగాలు కానీ, లేకపోతే మహాపురుష యోగాలు కానీ ఉన్నప్పుడు తప్పక వీళ్ళు ఏంటంటే టైం, ఎస్పెషలీ దశా విశేషాలు చూసుకున్నప్పుడు, ఎప్పుడు ఏం చేయాలి అని పరిహారాలు చేసినప్పుడు తప్పక ఈజీగా పైకి వచ్చే ఛాన్సెస్, ఈజీగా సక్సెస్ సాధించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము. అంటే ఏంటంటే అష్టలక్ష్మికి మనం పూజ చేసుకోవడం అనేది మంచిది. ఏదైనా మనం లక్ష్మి కిందే చూస్తాం. లక్ష్మి అంటే ఏంటంటే పాజిటివిటీ కిందే చూస్తామన్నమాట. ఆదిలక్ష్మి, అలాగే ఏంటంటే సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అన్ని లక్ష్మికి మనం పూజించడం అంటే మహాలక్ష్మిని మర్చిపోవద్దు. మహాలక్ష్మికి కూడా పూజించడం అనేది మంచిది. మనం శ్రావణ మాసంలో ఉన్నాం, తప్పక మనం వ్రతాలు పూజలు చేసుకోవడం మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే లక్ష్మీ యోగాలు మనకి పరిపూర్ణంగా రావాలి, లక్ష్మీ కటాక్షం మనకి రావాలి అన్నప్పుడు తప్పక ఈ అష్టలక్ష్మికి పూజించడం అనేది మంచిది. ఎస్పెషలీ ఫ్రైడే, మంగళవారం ఫ్రైడే అంటే తెలుసు, శుక్రవారం, అలాగే మంగళవారం పూజించడం మంచిదన్నమాట. కంటిన్యూస్గా పూజించుకోవడం మంచిదే కదా. మనం పాజిటివిటీయే చెప్పుకుంటాం. ఏదైనా పాజిటివిటీ కావాలి అన్నప్పుడు మనం పూజలు, అలాగే ఏంటంటే వ్రతాలు, అలాగే ఒక జాతి రత్నాలు, లేకపోతే వేరే పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో తప్పక ఏంటంటే జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం అనేది మంచిది. ఇది కూడా ఏంటంటే లగ్నాత్ మనం ఎక్కువ చూసుకుంటాం. ఈ యోగాలన్నీను మన రాశి వారిగా కూడా మనం చూసుకుంటాము. సుదర్శన చక్రం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే లగ్నాత్ చూస్తాం, అలాగే చంద్రుడి నుంచి చూస్తాం, అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూసుకుని ఎవరికి ఏం పరిహారాలు ఇవ్వడం అనేది ఏంటంటే జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా అయితే అష్టలక్ష్మికి పూజించుకోవడం మంచిది. శ్రవణ మాసంలో యూజువల్గా శివుడికి మనం చేస్తాం, అలాగే శక్తికి కూడా చేస్తాం అన్నమాట. ఏదైనా సరే లక్ష్మి అన్నా శక్తియే,
ఏదైనా పాజిటివ్గా మనం చెప్పినప్పుడు పాజిటివ్ వైబ్ అని కూడా అంటూ ఉంటాము. పాజిటివ్గా చెప్పినప్పుడు అది శక్తి రూపమే అవుతుంది. సో తప్పక శివశక్తులు కూడా పూజ చేయడం అనేది మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ మీకు పెరుగుతుంది. సో తప్పక చేయండి.